నమస్కారం. ఈ కథ పేరే నమస్కారం అండి. శ్యామలాపురం హై స్కూల్లో హెడ్ మాస్టర్ రిటైర్ కావటం చేత ఆ పదవి ఖాళీగా అయింది. హెడ్ మాస్టర్ పదవి ఖాళీ అయినప్పుడు ఆ ఉద్యోగాన్ని సాధారణంగా తర్వాత పనిచేసే ఫస్ట్ అసిస్టెంట్కి ఇస్తారు. శ్యామలాపురం హై స్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మాస్టర్ గారు రథాంగపాణి. రథాంగపాణి గారంటే పిల్లలందరికీ భయం, భక్తి కూడా. ఆయన పాఠం బాగా చెప్పగలడు. మధ్య మధ్య తమాషాగా నవ్వించగలడు కూడా. అల్లరి చేస్తున్న వాళ్ళని, పాఠం వినకుండా కునికిపాట్లు పడే వాళ్ళని ఒక కంట కనిపెడుతూ తమాషాగా ఏడిపించేవాడు. ఆయనంటే పిల్లలకే కాదు, మాస్టర్లందరికీ కూడా చాలా గౌరవం. వారంతా కూడా రథాంగపాణి గారికే హెడ్ మాస్టారి ఉద్యోగం అవుతుందని అనుకున్నారు. అవ్వటంతోనే ఒక టీ పార్టీ కూడా చేద్దామని ముందుగానే చందాలు కూడా వేసుకున్నారు. అయితే రథంగపాణి గారు హెడ్ మాస్టర్ కాలేదు. ఆయన తర్వాత మాస్టర్కి కూడా లేదు. మొదట 10 మందిని తప్పించి 11వ వాడైన సన్యాసి రాజుని హెడ్ మాస్టర్గా వేశారు. ఈ సంగతి తెలిసి మాస్టర్లందరూ అన్యాయం, చాలా అన్యాయం అనుకున్నారు లోపల. పైన 10 మంది మాస్టర్లు ఉండగా 11వ వాడైన సన్యాసి రాజుకి ఉద్యోగం రావటానికి కారణం ఏమిటి? ఉద్యోగం ఇచ్చే అధికారికి అతడు మేనకోడలి భర్తకు పినతండ్రి కొడుకు కావటమే. అధికారి ఈ కారణం చెప్పకుండా హెడ్ మాస్టర్కి ఉండవలసిన విగ్రహ పుష్టి ఉంది సన్యాసిరాజుకి. అతడు చురుకైనవాడు కూడా. మీరంతా ముసలివాళ్ళు అని చెప్పాడు. మేమంతా సర్వీస్ ఉన్నవాళ్ళం, అతని కంటే పెద్దవాళ్ళమే కానీ ముసలివాళ్ళం కామండి అని ఆ మాస్టర్లు గోల పెట్టారు. కానీ వినేవాళ్ళెవరు? సూటు బూటు వేసుకొచ్చి సన్యాసిరాజు హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్నాడు కూడా. సన్యాసిరాజు అదృష్టవంతుడే కానీ బుద్ధివంతుడు కాలేకపోయాడు. అంతవరకు తన వైపే ఉన్న ఆ 10 మంది మాస్టర్లైనా అతగాడు కాస్త మర్యాదగా చూడవలసింది. కొన్నాళ్ల పాటు కొంచెం తెలివిగా మసులుకోవలసింది. మసులుకున్నాడు కూడా. మాస్టర్లు రథంగపాణికి ఇస్తామన్న టీ పార్టీ తనకిచ్చారు కాదన్న కోపంతో అతడు అధికారం చెలాయించసాగాడు. మీరు సరిగ్గా వేళకి రావటం లేదు, మీ క్లాసులో గొడవ ఎక్కువ అవుతోంది, మీరు సరిగ్గా పాఠాలే చెప్పటం లేదు అంటూ ఒక్కొక్కరిని సతాయించడం మొదలెట్టాడు. అంతటితో ఊరుకున్నా తీరిపోను. వాళ్ళ క్లాసుల్లోకి వెళ్ళి అజమాయిష్ చేసేవాడు. వాళ్ళు చెప్తున్నది కరెక్ట్గా ఉన్నా తప్పు అనుకొని దిద్దబోయేవాడు. అదృష్టం పడి అధికారం వచ్చిందే కానీ అంత మాత్రాన సన్యాసిరాజు తనకి సమస్తం తెలుసును అనుకోవడం పొరపాటు కదా. తక్కిన అందరు మాస్టర్ల కంటే అతడు ముఖ్యంగా రథాంగపాణినే ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. నేను వరండాలోంచి వెడుతుంటే నన్ను చూసి కూడా మీరు కుర్చీలోంచి లేవలేదు అన్నాడు ఒకనాడు. మరో మాట, మీరు మొన్న నాకు బజార్లో ఎదురైనప్పుడు నమస్కారం పెట్టలేదు అన్నాడు. ఆ మాటకు రథాంగపాణికి చాలా కోపం వచ్చింది. అయినా దిగమింగేసుకొని తొనక్కుండా, అబ్బాయి, నువ్వు నాకంటే చిన్నవాడు. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు నమస్కారం పెట్టకూడదంటారు మన వాళ్ళు. అలా చేస్తే కుర్రవాళ్ళకి ఆయుక్షీణం సుమా అని చెప్పాడు. ఇవన్నీ ముసలివాళ్ళ మూఢనమ్మకాలు. నాకు వాటి మీద గౌరవం లేదు. ఇంతకీ నన్ను మీరు ఒక కుర్రవాణి కింద జమకట్టి మాట్లాడకూడదు. నేను హెడ్ మాస్టర్ని. మీరంతా నా కింద పనిచేసే ఉద్యోగులు. అధికార రీత్యా నేను మీకంటే పెద్ద గనుక మీరు నాకు ఆధిక్యత చూపవలసిందే అన్నాడు సన్యాసిరాజు. అందుకు రథాంగపాణి తమాయించి, చిత్తం, ఇకపైన ఈ తాబేదారు తమ సెలవు ప్రకారమే నడుచుకుంటాడు అనేసి వెళ్ళిపోయాడు. హెడ్ మాస్టర్ అయినప్పటి నుంచి సన్యాసిరాజు పెద్ద ఉద్యోగులకు మళ్ళీ తను కూడా పొద్దున్నే షికారుకు బయలుదేరేవాడు. తను కూడా పెద్ద మనిషి వేషం వేసి చేతికర్ర ఒకటి పుచ్చుకొని టీవీగా నడుస్తూ వెడుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం అతడు మామూలు ప్రకారం షికారుకెళ్ళి వస్తూ ఉంటే హఠాత్తుగా మబ్బు వేసి చినుకులు ప్రారంభించినాయి. క్రమంగా వాన ఎక్కువైపోయింది. తలదాచుకోవటానికైనా అతడు రోడ్డు పక్కనున్న ఒక చెట్టు మొదట నిలబడ్డాడు. తలదాచుకోవటానికని అతడు రోడ్డు పక్కనున్న ఒక చెట్టు మొదట నిలబడ్డాడు. క్రమంగా వాన జోరైంది. తనకు అడ్డుగా ఉంటాయనుకున్న చెట్ల ఆకుల మీద నుంచి నీరు దారగట్టి అతని మీద పట్టం ప్రారంభించింది. తల ఒళ్ళు తడిసిపోయినా బాధ లేదు కానీ కొత్తగా కొనుక్కున్న బూటు నానిపోతున్నందుకు విచారించాడు. వెంటనే బూటు విప్పేసి ఎడం చేత్తో పట్టుకొని రోడ్డు అవతల పొలంలో ఒక 100 గజాల దూరాన పాకుంటే దానిలోకి చేరుకుందామని పరిగెత్తనారంభించాడు. దూరం నుంచి ఎవరో, ఏమండోయ్ హెడ్ మాస్టర్ గారు అని పిలిచినట్లయింది. ఆగాడు. ఎవరో గుబ్బగొడుగు వేసుకొని తన వైపు వస్తున్నారు. ఆ వచ్చేవాడెవరో ఎరిగినవాడే అయింటాడు. తాను జోలు చేతపుచ్చుకొని వర్షంలో తడిసిపోతూ నడి రోడ్డు మీద ఇంకొకరి కంటపట్టం సన్యాసిరాజుకి సుతారామం ఇష్టం లేదు. కానీ ఆగక తప్పింది కాదు. అవతలైన గొడుగులో తాను కూడా వెళ్తూ జోడు తెచ్చుకోవటం బాగుండదని తోచి వెంటనే బూట్స్ మళ్ళీ కాలుకు తొడిగించేసుకున్నాడు. ఇంతలో గొడుగు వేసుకున్న ఆయన చేరువయ్యాడు. ఆయన మరెవరో కాదు,
రథాంగపాణి నిలువున నీరైపోయాడు సన్యాసిరాజు. గొడుగులోకి దయచేయండి అంతన్ని ఆహ్వానిస్తే వెళ్ళటమా వెళ్ళకపోవటమా అనే ఆలోచనలో పడ్డాడు సన్యాసిరాజు. రథాంగపాణి సన్యాసిరాజుని ముఖాముఖిగా సమీపించి గొడుగు తమ భుజం మీద ఆనించి 2 చేతులు జోడించి నమస్కారం అండి హెడ్ మాస్టర్ గారు అని అనేసి క్షణమైనా ఆగకుండా తన దారిన తను వెళ్ళిపోయాడు. సన్యాసిరాజుకు వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. రథాంగపాణిని అమాంతంగా నమిలి మింగేద్దామని అనిపించింది. కోపంగా ఇంటికి చేరుకొని తనకు ఉద్యోగం ఇచ్చిన ఆయనతో రథాంగపాణి మీద ఫిర్యాదు చేశాడు. అయితే ఆయన సన్యాసిరాజుని చివాట్లు పెట్టి, ఓయ్ వాజమ్మ, అధికార బలంతో ఎంతో కాలం నిగ్రహించలేవు, నలుగురిని మంచి చేసుకొని బ్రతుకు అని బోధించాడు. నాటి నుండి సన్యాసిరాజుకి అధికార గర్వం అణిగింది. బుద్ధి తెచ్చుకున్నాడు. చిన్న పెద్ద తారాతమ్యం లేకుండా తనకు అందరూ నమస్కారం చేయాలనే జబ్బు కూడా కుదిరిపోయింది. అలా మన సన్యాసిరాజుకి బుద్ధి వచ్చింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.